అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు సెప్టెంబర్ 22, 2024 సంవత్సరం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. మిషన్ మౌసం వర్షాలను సమర్థంగా నియంత్రించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ మౌసం అంటారు. దీనికి 2000 కోట్లు కేటాయించారు. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇది నోయిడాలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఇది పూణేలో ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో వర్షాలను నియంత్రించడానికి చేపట్టిన ఆపరేషన్స్ ఫస్ట్ వన్ 1947 సంవత్సరం నుంచి 1952 మధ్య ప్రాజెక్ట్ సిర్రస్ దీనిని జనరల్ ఎలక్ట్రిక్ అనే సంస్థ చేసింది. 1967 నుంచి 1972 సంవత్సరాల మధ్య అమెరికా సైన్యం ఆపరేషన్ పోప్ ఐని నిర్వహించింది. ల్యాబ్లో కృత్రిమ మేఘాలను తొలిసారిగా స్కాట్లాండ్ శాస్త్రవేత్త చార్లెస్ థామ్సన్ రీస్ విల్సన్ సృష్టించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె ఢిల్లీకి 5వ ముఖ్యమంత్రి. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలో ఈవిడ 3వది. ఇంతకుముందు షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. దేశంలో అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 17వ మహిళ ఈవిడ అతిశీ. వాయుసేన కొత్త చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులైనారు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మన భారతదేశ ప్రధాని మోడీ శనివారం అమెరికా వెళ్ళారు. ఇక్కడ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో భారత స్థానం 63. ఈ నివేదికను భారత ప్రపంచ ఆర్థిక వేదిక ఇచ్చింది. గత ఏడాది భారతదేశానికి 67వ ర్యాంక్ వచ్చింది. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇటీవల అంగారకుడు గ్రహ ఉపరితలంపై కనుగొన్న 3 క్రాటర్లకు లాల్, ముర్సన్, హీల్సా అనే పేర్లు పెట్టారు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మైకెల్ బార్నియర్ను నియమితులైనారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం.